ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో చింతలపూడి అభివృద్ధికి బాట పడింది. వాటర్ ఫౌంటైన్ ప్రారంభోత్సవంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు బడేటి చంటి వెల్లడి. గ్రామాలలో జరుగుతున్న డిస్ట్రిక్ట్ సెన్సెస్ క్యాంపులకు ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలి. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ స్లివా జోజీ విజ్ఞప్తి. భూముల రీసర్వే జరుగుతున్న నేపథ్యంలో గ్రామాలలో నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య డిమాండ్. బైనేరు శ్రీ ఉమాసహిత రామలింగేశ్వర స్వామి ఆలయంలో అన్న సమారాధనకు 300 స్టీల్ ప్లేట్లు విరాళం. దాత పిండి రాముకు కృతజ్ఞతలు తెలిపిన ఆలయ ప్రతినిధులు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో చింతలపూడి అభివృద్ధికి బాట పడిందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బడేటి చంటి అన్నారు. చింతలపూడిలో బంగారు చింతలపూడి కార్యక్రమంలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటైన్ ను ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తో కలిసి బడేటి చంటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతలపూడి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ బంగారు చింతలపూడి నిర్మాణానికి అహర్నిశలు శ్రమిస్తున్న ఎమ్మెల్యే రోషన్ కుమార్ అభినందనీయులని అన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ చింతలపూడిని బంగారు చింతలపూడిగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలిపారు. పట్టణ అభివృద్ధి సుందరీకరణకు ప్రాధాన్యతనిస్తూ మరిన్ని కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. వేగిలింగేశ్వర చెరువును సైతం మరింత సుందరంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. చెరువు అభివృద్ధికి సంబంధించిన ప్రత్యేక ప్రోమోను ఈ సందర్భంగా విడుదల చేశారు. వాటర్ ఫౌంటైన్ అందుబాటులోకి రావడంతో పట్టణ సుందరీకరణకు మరింత పెరిగిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. యువత ప్రజల్లో ఉత్సాహం నింపేందుకు నిర్వహించిన మ్యూజికల్ ప్రోగ్రాంతో కార్యక్రమం సందడిగా సాగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కిషోర్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామ్ చంద్రశేషు, జిల్లా ప్రధాన కార్యదర్శి జగ్గవరపు ముత్తారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ, మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ చీద్రాల లక్ష్మీ దుర్గా పార్వతి తదితరులు పాల్గొన్నారు. మన శ్రీ సొంగ రోషన్ కుమార్ గారు నిదర్శనమే. మనకి ఈ రోజున పోలవరం వచ్చినా సరే, ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చినా సరే, రేపు మీకు చింతలపూడి ఎత్తిపోత పథకం పూర్తవ్వాలన్నా సరే ఈ కూటమి ప్రభుత్వం ఉంటేనే అవుద్ది అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మీ అందరికీ ఒకటే చెప్తున్నా, మన రాష్ట్రానికి ఉన్నది ఒకటే కూటమి పార్టీ. అసలు రెండో పార్టీ లేదనేది మర్చిపోండి. మీరు అందరూ కూడా, మీరు ఎవరు అడిగినా ఎలక్షన్ లో చెప్పవలసింది కూటమికి ఓటేయటమే, కూటమికి ఓటేయటమే. అది ఒక్కటే నినాదం మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. దీన్ని మీరు అందరూ అందం కోసమే చూస్తున్నారు. కానీ పొల్యూషన్ పోవడానికి కూడా ఏదైతే ఈ ఫౌంటైన్ ఉపయోగపడుతుందో, మేము ఎందుకంటే మరి ప్రభుత్వం తరఫున ఖర్చు పెట్టి మేము 4 ఫౌంటైన్లు ఏలూరులో పెట్టడం జరిగింది. కానీ చింతలపూడి ప్రజలు వాళ్ళు స్వచ్ఛందంగా పెట్టుకున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. గ్రామాల్లో జరుగుతున్న డిస్ట్రిక్ట్ సెన్సెక్స్ క్యాంపులకు ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె స్లివాజోజీ విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామాల్లోని మౌలిక సదుపాయాలపై నివేదికను తయారు చేసేందుకు విలేజ్ ఆఫీసర్లు సర్వే చేస్తున్నారన్నారు. కావున దీనికి ప్రజలు సహకరించాలన్నారు. అదేవిధంగా 2002 ఓటర్ల జాబితా మ్యాపింగ్ లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. కావున వీఆర్ఓలు అడిగిన డాక్యుమెంట్లను ఓటర్లు సమర్పించాలన్నారు. గ్యాస్ సిలిండర్ కు సంబంధించి ఈకేవైసీ ప్రక్రియ జరుగుతుందన్నారు. కావున వినియోగదారులు వారి యొక్క ఆధార్ కార్డుతో సంబంధిత డీలర్ను సంప్రదిస్తే ఈకేవైసీ చేయడం జరుగుతుందని వివరించారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ స్లివాజోజీ కోరారు. మనకి ఇప్పుడు రూరల్ విలేజెస్ లో డిస్ట్రిక్ట్ సెన్సస్ హ్యాండ్ బుక్ మీద విలేజ్ ఆఫీసర్స్ వేయడం జరిగింది. ప్రతి విలేజ్ ఆఫీసరు వాళ్ళ గ్రామంలోని విద్యా సదుపాయాలు, వైద్య సదుపాయాలు, తర్వాత నీరు మరియు పారిశుద్ధ్యం, కమ్యూనికేషన్, రవాణా సౌకర్యాలు మరియు కనెక్టివిటీ, ఈ విధంగా వాళ్ళు విలేజ్ ప్రొఫైల్ని తయారు చేస్తారు. ఇది ఫస్ట్ సెన్సస్లోనే ఫస్ట్ ఫేజ్ కింద చేయడం జరుగుతుంది. ఇది 17/8 నుండి 15/9 వరకు జరుగుతుంది. ఇది విలేజ్లో ఏమన్నా
ఇలాంటి విషయాలు ఏమన్నా తెలుసుంటే కనుక గ్రామంలో ఉండేవారు కొద్దిగా విలేజ్ ఆఫీసర్కి తెలియపరిస్తే బాగుంటుంది. అదేవిధంగా మనకి 2002 వాటర్ లిస్ట్ని మ్యాప్ చేయడం వలన కొన్ని డిస్క్రిప్షన్స్ రావడం జరిగినది. వాటి మీద మన రూరల్ విలేజ్లో వచ్చేసి దగ్గర 1002 వాటర్స్ని రాంగ్గా డిస్క్రిప్షన్స్ చేసినట్టుగా ఐడెంటిఫై చేయడం జరిగినది. వారందరికీ డేట్ వైజ్గా నోటీస్ ఇచ్చి హీరింగ్ జరపడం జరిగింది. స్వయంగా ఏఈఆర్ఓ గారికి సదరు రికార్డును సమర్పించిన మీ ఓటు హక్కుని అప్డేట్ చేస్తారు. ఆ హీరింగ్ రోజు తమరు ప్రతి ఓటరు బిఎల్ఓ చెప్పిన విధంగా డాక్యుమెంట్స్ని ఆ సచివాలయానికి వచ్చి సమర్పించిన ఎడల వారి యొక్క ఓటును అప్డేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి డ్రాఫ్ట్ పబ్లికేషన్ కూడా చేయడం జరిగింది 31/7/26న. మరొకసారి తెలియపరుస్తుంది ఏమనగా మీరు ప్రజలందరూ మీ ఓటు సక్రమంగా నమోదైందా లేదో ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఏమైనా డిలీట్ అయితే కనుక మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకొని అప్పీల్ అయినా చేయవచ్చు, లేకపోతే డైరెక్ట్గా Form 6 ద్వారా మీ దగ్గర ఉన్న ఆధారాలతో అప్లికేషన్ సబ్మిట్ చేసినా సరిపోతుంది. ఫైనల్ పబ్లికేషన్ వచ్చేసి 3/10/26న పబ్లికేషన్ అవుతుంది కాబట్టి వాటర్ లిస్టు అందరూ దాన్ని గమనించవలసిందిగా కోరుతున్నామండి. అదేవిధంగా మనకి గ్యాస్ ఐడికి మీ యొక్క ఆధార్ కార్డును ఫోన్ నెంబరు మ్యాప్ చేయవలసిన కోరుతున్నాము. ఈకేవైసీ చేసుకోవాల్సిన కోరుతున్నాము. వారందరూ మన గ్యాస్ డీలర్ దగ్గరికి వెళ్ళినా పర్వాలేదు, గ్యాస్ డీలర్స్ కూడా మీ ఊళ్ళో తిరుగుతున్నారు. మీ యొక్క ఆధార్ కార్డుని మొబైల్కి ట్యాగ్ అయిన దానికి ఈకేవైసీ చేసుకుంటే బాగుంటుంది. అది ప్రభుత్వం వారు నిర్ణయించిన నిర్ణయం కాబట్టి అందరూ దాన్ని సహకరించి మీ యొక్క గ్యాస్ దానికి ఈకేవైసీకి త్వరగా చేసుకోవాల్సిన కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వే జరుగుతున్న నేపథ్యంలో గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ శ్లీవా జోజీకి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణ చైతన్య మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం మండలంలోని పేరంపేట, తాడువాయి, కేతవరం గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గొలిమే బాలయేసు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బీబీజీ రామ్జీ పథకాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో జేవి రమణరాజు, కలపాల శ్రీరాములు, సుంకర రాధాకృష్ణ, చిలపరెడ్డి వెంకటరెడ్డి, గడ్డం శివాజీ, నిజవరపు వీరభద్రరావు, గొలిమే స్వప్న, గుదే ఆశీర్వాదం, కంకిపాటి రామారావు, ముప్పిడి రత్తయ్య, కోసిన అబ్బులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏదైతే ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ జంగారెడ్డిగూడెం మండలంలో చూస్తే కేతవరంలో ల్యాండ్ సీలింగ్ భూములు ఉన్నాయి. 63 ఎకరాల భూమి ఉంది. 63 ఎకరాల భూమికి కూడా పట్టాలు గతంలో ఎప్పుడో ఇచ్చారు. కానీ ఆ సాగు చేసుకోవడానికి అవకాశం కల్పించకుండా అడ్డం పడతా ఉన్న రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వం కూడా అది సరైనది కాదు. పేద ప్రజలు ఎకరం ఉంటే వాళ్ళ కుటుంబానికి భరోసా. అంతేకాకుండా ఇటు చూసే భూదానయజ్ఞ భూములు తాడువాయిలో ఉన్నాయి. 100 ఎకరాల పైన ఉంది, 100 మంది పైన ఉన్నారు. దాంట్లో సాగు చేసుకునేవాడు పూర్వం. తక్షణమే ఏదైతే భూములు రీసర్వే జరిగే సందర్భంలో ఎవరైతే పట్టాలు పొందున్నారో భూదానయజ్ఞ భూములు వాళ్ళకి మళ్ళీ ఆన్లైన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు. దాంతోపాటు ఇక్కడ చూస్తే పేరంపేటలో దశాబ్దాల తరబడి సాగు చేసుకుంటా ఉన్నారు. పట్టాలు కావాలని తిరుగుతూ ఉన్నారు. పట్టాలు ఇవ్వడంలా సాగులో ఉంటా ఉన్నారు, పలసాయం పొందుతూ ఉన్నారు. వాళ్ళకి పట్టాలు కావాలని ఇట్లా అనేక సమస్యలు ఈ మండలంలో ఉన్నాయి, ఈ జిల్లాలో ఉన్నాయి, రాష్ట్రంలో ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు తీసుకుని కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది బీకేఎంయూ ఆధ్వర్యంలో. కాబట్టి ప్రజలందరూ కూడా ఏదైతే చలో ఢిల్లీ కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉన్నాం ఈ అన్ని అంశాలపైన, దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలు, రాష్ట్రంలో ఉన్న ధరల భారంగా అన్నిటి మీద. కాబట్టి దాన్ని కూడా జయప్రదం చేయమని చెప్పి ప్రజలను కోరుతా ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో ఈ సమస్యలని పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి సిపిఐ మరియు ప్రజా సంఘాలన్నీ సిద్ధపడతాయని చెప్పి ప్రభుత్వాలకు హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయూ తరపున మరి మార్పు రావాలి, మార్పు కోసం అనే వినాదంతో ఈ నెల 6వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా యాత్రలు చేయటం జరిగింది. ఈ యాత్రలో భాగంగా
మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఏ అయితే సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నారో అవన్నీ గుర్తించడం జరిగింది. అదే పరంగా అవన్నిటిని తీసుకుని ఇక్కడ ధర్నా కార్యక్రమంలో పూనుకున్నాము. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మరి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనేక రకాల వాగ్దానాలు చేసింది. నేటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల 4 నెలల కాలం కావస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్క హామీని కూడా మరి పూర్తిగా అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. మరి మేము ఏది గొంతమ్మ కోరికలు కోరట్లేదు. మరి మీరన్నాయే మీరు సూపర్ 6 పథకాలు ఇస్తానని మీరు ప్రజలకు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చారు. మరి ఆ సూపర్ 6 పథకాలని అమలు చేయమని అడుగుతా ఉన్నాం. మేము జీవీ రామ్జీ పథకాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే ఉపాధి హామీ 2005 చట్టాన్ని పునరుద్ధరించాలని కోరుతూ జంగారెడ్డిగూడెం బైనేరు నది తీరాన వేంచేసి ఉన్న శ్రీ ఉమా సహిత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న అన్న సమారాధనకు పట్టణ ప్రముఖులు పిండి రాము దంపతులు 300 స్టీల్ ప్లేట్లను విరాళంగా అందించారు. ఈ సందర్భంగా పిండి రాము దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న సమారాధనను ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు బొల్లు లక్ష్మణరావు మాట్లాడుతూ ఆలయ అన్న సమారాధన కమిటీ తేలీల సంఘం ఆధ్వర్యంలో ప్రతి సోమవారం భక్తులకు అన్న ప్రసాదాన్ని అందిస్తున్నామన్నారు. ఈ అన్న సమారాధనకు అవసరమైన 300 స్టీల్ ప్లేట్ ను అందించి సహకరించిన పిండి రాము దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయంలో జరుగుతున్న అన్న సమారాధనకు మరింత మంది దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా పిండి రాము మాట్లాడుతూ శ్రీ ఉమా సహిత రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న అన్న సమారాధనకు స్టీల్ ప్లేట్లు అందించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. భక్తులకు సేవ చేసే అవకాశం లభించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బొల్లు రాంబాబు, బెట్రాల శ్రీనివాసరావు, బొల్లు అశోక్, ముత్తంశెట్టి ప్రసాద్, బెట్రాల హరీష్, బెట్రాల ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం బైనేరు నదీ తీరమును వేంచేసి ఉన్న శ్రీ 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 ఉమా సహిత రామలింగేశ్వర స్వామివారి ఆలయం నుంచి మాట్లాడుతున్నాం. ఈరోజు మన జంగారెడ్డిగూడెం వాస్తువులు పిండి రాము గారు మా అన్నదాన కమిటీకి 300 ప్లేట్లు బహుకరించారు. ఒకసారి చెప్పాము ఇలా ప్లేట్లు కొద్దిగా తక్కువగా ఉన్నాయంటే నేను చేసి పెడతానన్నారు. మాకు చక్కగా ఈ 300 ప్లేట్లు కూడా ఆయన ఇచ్చారు. అలాగే వేరే దాతలు ఎవరైనా ఉంటే కనుక ఈ అన్నదాన కార్యక్రమానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నారు, అలాగే సహాయపడుతున్నారు. అలాగే వీరికి ఈ పిండిరాము గారికి మా అభివృద్ధి కమిటీ, మా అన్నదాన కమిటీ ద్వారా ఆయనకి మా కమిటీ ద్వారా మా తేలి సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ మహాన సమారాధన కార్యక్రమానికి విరాళించే దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి ఈ కమిటీని సంప్రదించి డొనేషన్ ఇవ్వవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఈరోజు సెకండ్ కాశీ అయినటువంటి బైనేరు వద్ద వేచేసి ఉన్న ఉమా సహిత రామలింగేశ్వర స్వామి వారి అన్నదాన నిమిత్తం మా యొక్క స్పాన్సర్గా ఇక్కడ వచ్చి చూసి 100 ప్లేట్లు ఉంటే ఈ ప్లేట్లు సరిపోవట్లేదనే ఒక ఆలోచనతో 300 ప్లేట్లు స్టీల్ ప్లేట్లు అన్నదానానికి సరిపడా ఇక్కడ ఉండేలాగా రేపు రాబోయే రోజుల్లో కార్తీక మాసం కాబట్టి ఇంకా ఎక్కువ భక్తులు వస్తారని సూచనతో ఈ యొక్క స్పాన్సర్ చేయటం జరిగింది. ఓం నమః శివాయ. ప్రజా సంక్షేమం కోరి పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల్లో గత 4 ఏళ్లుగా వివిధ అభివృద్ధి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కాపు సంక్షేమ సంఘం K9 అధ్యక్షుడు శీలం కృష్ణరాజు పేర్కొన్నారు. కామవరపుకోట మండలం రావికంపాడు ఫౌండేషన్ స్కూల్లో రావికంపాడు కాపు సంఘం ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ జరిగింది. ఈ క్యాంప్ను జెడ్పీటీసీ పోల్నాడి బాబ్జీ, తెదేపా మండల అధ్యక్షులు కుక్కల మాధవరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణరాజు మాట్లాడుతూ ఈ క్యాంపు ద్వారా 200 మందికి పరీక్షలు జరిపినట్లు పేర్కొన్నారు. ఇంతకు ముందు కూడా మెడికల్ క్యాంప్ ఈ గ్రామంలో నిర్వహించడం జరిగిందని వివరించారు. గత 2 ఏళ్లలో 10 ప్రాంతాల్లో మెడికల్ క్యాంపు డాక్టర్లు దుట్టా శివశంకర్రావు నిర్వహణలో ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడ మెడికల్ క్యాంప్ పెట్టినా ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, పారిజాతగిరి డైరెక్టర్ కొప్పుల నాగసురేంద్ర, జనసేన అధ్యక్షులు మలిశెట్టి చాణక్య, K9 ఉపాధ్యక్షుడు బుద్దాల సతీష్, కార్యదర్శి పి మోహన్, ట్రెజరర్ జి ఆనంద్ ప్రసాద్, సహాయ కార్యదర్శి మణికే సత్యనారాయణ, సామాజిక విభాగం అధ్యక్షులు ఆకుల యేసుబాబు, యూత్ వింగ్ శీలం సతీష్, తిరుమల శెట్టి రవి తదితరులు పాల్గొన్నారు. రావికంపాడు కాపు సంఘం ఆధ్వర్యంలో K9 సంస్థ మా కృష్ణరాజు అధ్యక్షులు కృష్ణరాజు గారు పర్యవేక్షణలో మరి శివ స్పెషాలిటీ మల్టీ హాస్పిటల్ శివశంకర్ గారు ఆయన గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన లేదు, అందరికీ తెలిసిందే.
ఆయన ఆధ్వర్యంలో ఈరోజు రావుకుంపల్లో మెడికల్ క్యాంప్ నిర్వహించడం అనేది మరి ఇక్కడ సపోర్ట్ చేసిన మా కాపు సంఘం పెద్దలకి ఇతర అందరూ అన్ని కులాల వారికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అగర్వాల్ డాక్టర్ గారు అందరికి కూడా నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి ఈ K9 కష్టం వస్తే కాపు కాద్దాం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ మెడికల్ క్యాంప్కి లోకల్ మన కాపు నాయకులు, పెద్దలు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ సంస్థ స్థాపించిన దగ్గర నుండి కూడా మీరందరూ చూస్తూ ఉన్నారు. ఒక మెడికల్ క్యాంపే కాకుండా ఈ ఏరియాలో, ఈ ప్రాంతంలో ఎక్కడైనా సరే ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా ముందు ఉండే సంస్థ K9 సంస్థ. శివశంకర్ గారు మరి ఈరోజు కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ కార్యక్రమానికి ఆర్గనైజింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీకు ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా K9 సంస్థ ముందుగా అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జంగారెడ్డిగూడెంలోని గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి షాపుల లీజు, కొబ్బరి చెక్కలు సేకరించే హక్కుల బహిరంగ వేలం ద్వారా 7,72,000 రూపాయల ఆదాయం సమకూరింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈవో టి లక్ష్మి పర్యవేక్షణలో ఈ వేలం నిర్వహించారు. కొబ్బరి చెక్కలు సేకరించే హక్కుకు తునికి చెందిన సిహెచ్ బాబ్జీ 5,86,000 రూపాయలకు హెచ్చు పాటదారుడిగా హక్కును పొందారు. జంగారెడ్డిగూడెంకు చెందిన పాలుపోయిన సత్యనారాయణ ఆలయ షాపులను 1 సంవత్సరం కాలానికి 1,86,000 రూపాయలకు లీజుకు తీసుకున్నారు. ఈ 2 వేలాల ద్వారా మొత్తం 7,72,000 ఆదాయం లభించింది. ఈ ఏడాది ఆదాయం గణనీయంగా పెరిగిందని ఆలయ కార్యనిర్వహణ అధికారి మానికల రాంబాబు తెలిపారు. కొబ్బరి చెక్కలు షాపుల హక్కులకు 2 సంవత్సరాల కాలపరిమితి ఉంటుందని తెలిపారు. మొదటి సంవత్సరం అనంతరం నిబంధనల ప్రకారం 10% పెంపుతో 2వ సంవత్సరానికి ఒప్పందం చేసుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్,
టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక, త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసు, జంగారెడ్డి సిటీ ప్రాపర్టీస్ అధినేతని. ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు రెండు రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి, వాళ్ళకి సొంత స్థలం ఉంటుంది, లేదా స్థలము కూడా ఉండదు, ఇల్లు. వారు ఏం కోరుకుంటారు, మా స్థలంలో ఎవరైనా ఇల్లు కట్టేవాళ్ళు మంచి బిల్డర్ ఉంటే బాగుండు, 10 మంది డాక్యుమెంట్స్ కావాలంటే చూస్తూ ఉంటారు. స్థలము లేదు, ఇల్లు లేదు, కానీ అన్ని ఏరియాలకి కన్వీనియంట్ గా ఉండే చోట మాకు ఇల్లు కట్టించి ఇవ్వాలి, మాకు ఖాళీ లేదు కాబట్టి ఈ రోజులో క్వాలిటీగా కట్టించేది ఎవరు అనేది. నా తరపు నుంచి, నా సంస్థ తరపు నుంచి మీరు ఇల్లు కట్టించుకోవాలనుకుంటే స్థలం ఉన్నవారు అవ్వచ్చు, స్థలం లేని వారు అవ్వచ్చు. మీకు సివిల్ ఇంజనీర్ ప్రమాణాలను అనుగురించి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం సివిల్ ఇంజనీర్ పర్యవేక్షణలో మీకు నేను అందజేస్తాను. అది కాకుండా గ్యారంటీ చేస్తాను, ఇంటి పగుళ్ళు రావు, లీకేజీలు రావు, ఎటువంటి ఇబ్బందులు లేవని 10 సంవత్సరాల పాటు వారంటీ ఇవ్వగలుగుతాను. అలాగే నేను 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అనేక మోడల్స్, అంటే మీకు నచ్చిన ప్లాను, నచ్చిన ఎలివేషన్, బొమ్మ మోడల్, అలాగే నచ్చిన టైల్స్, నచ్చిన బిల్డింగ్, ఇలా ప్రతి అంశంలో కూడా మీరు ఎంచుకునే అవకాశం. మీకు 100% క్వాలిటీతో చేస్తూ 100 సంవత్సరాలు 3 తరాల పాటు ఎటువంటి ఇబ్బందులు లేని ఇల్లు కట్టించడంలో నేను పరిణితి చెందాను, నిజాయితీగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను. తిరిగి మరలా వార్తలోకి స్వాగతం. స్వదేశీ పరిజ్ఞానం, సాంకేతికతను వినియోగించుకొని దేశంలో ఆహార భద్రతను సాధించడం అత్యంత కీలకమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. వ్యవసాయ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ దిశగా దేశం మరింత ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ముస్నూరులో గోర్మే పాప్ కార్మిక సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన మొక్కజొన్న వంగడాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన నూతన మొక్కజొన్న వంగడాన్ని ఆవిష్కరించడం వ్యవసాయ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ దిశగా ముఖ్యమైన ముందడుగు అని అన్నారు. దేశంలో వ్యవసాయ ఉత్పత్తిని పెంచడంతో పాటు రైతులకు మెరుగైన ఆదాయం అందేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. మొక్కజొన్న సాగు ద్వారా రైతులు మంచి లాభాలను ఆర్జిస్తున్నారని తెలిపారు. నాణ్యమైన వంగడాలు, ఆధునిక సాగు విధానాలను ప్రోత్సహించడం ద్వారా రైతుల ఆదాయాన్ని మరింత పెంచే అవకాశం ఉందన్నారు. దేశంలో మొక్కజొన్న ఆధారిత ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ రంగంలో కొత్త అవకాశాలను సృష్టించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో పాప్కార్న్ ను పెద్ద ఎత్తున ఎగుమతి చేసే స్థాయికి భారతదేశం ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, కొలుసు పార్థసారథి, కింజరపు అచ్చెన్నాయుడు, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్, జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, గోర్మే పాప్ కార్మిక సంస్థ యాజమాన్య ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. Reliance on someone else innovation. Today with the launching of India's first non-GMO high expansion popcorn maize hybrid seed, developed and grown right here on our Mother Bharat soil, that dependency begins to an end. ఈ రోజు మనం చూస్తున్నటువంటి ఈ కార్యక్రమం భారతదేశం నేలపై అభివృద్ధి చేసే ఈ సాగు చేసినటువంటి భారతదేశపు తొలి జన్యుపరంగా మార్పు చేయని మొక్కజొన్న వంగడం. మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో ఏదైతే మనం చూస్తూ ఉన్నామో ఆధారపడే పరిస్థితికి ముగింపుకు పలికే విధంగా ఈ రోజు శ్రీకారం చుడుతున్నాం. This is a great effort of all of you, including Gourmet Popcornica, that we are not going to import from America. That is going to end soon, but we are going to export from India to America the popcorn. ఈ రోజు మరి మనమందరం కూడా గవర్నమెంట్ పాప్కార్నికాకు శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఇకపై మన భారతదేశం వేరే కంట్రీ నుంచి మనం దిగుమతులు చేసుకునేటటువంటి అవసరం లేదు. మనమే వేరే కంట్రీకి, వేరే దేశానికి ఎగుమతి చేసేటటువంటి సామర్థ్యాన్ని మన భారతదేశంలోనే నెలకొల్పబోతున్నాం. Every acre cultivated with our indigenous hybrid is an acre that no longer needs an imported alternative.
ఈ రోజు మనం చూస్తున్నాం ఈ స్వదేశీ హైబ్రిడ్ తో సాగు చేసే ప్రతి ఎకరం ఇకపై దిగుమతి చేసుకునే ప్రత్యామ్నాయంపై ఆధారపడవలసినటువంటి అవసరం ఇక లేదు. That is a great freedom for our farmers to plan their cultivation. ఈ ఘనతకు సాధనగా మన రైతు సోదరులందరూ కూడా ఎంతో చక్కటి సేవలను అందించడం జరుగుతోంది. The developed India rests on homegrown innovation, resilient supply chains and workforce ready for the future. ఈ సంపద అంతా కూడా వేరే వాళ్ళకి వెళ్లకుండా మన సొంత రైతుల చేతుల్లోకి వెళ్తుంది. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని మనమందరం కూడా ఆవిష్కరించబోతున్నాం. దృఢమైనటువంటి సరఫరా వ్యవస్థలను భవిష్యత్తు తరానికి సిద్ధంగా ఉంచే విధంగా నైపుణ్యమైనటువంటి శ్రామిక శక్తిపై ఆధారపడి ఉండాలి. I appreciate all of you that you become a great example for the rest of the farming community all over the country. I appreciate what Gourmet Popcornica and the farming families of this region has achieved together. గోర్మే పాప్కార్నికా సంస్థ మరియు ఈ ప్రాంతంలో రైతు కుటుంబాలు కలిసి సాధించినటువంటి ఈ విజయాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. Our Honorable Chief Minister Sriman Chandrababu Naidu Garu has consistently demonstrated a visionary approach towards agriculture and the rural development. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధి పట్ల ఎల్లప్పుడూ దూరదృష్టితో కూడినటువంటి విధానాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. His pioneering initiatives from establishing Rayat Bazaars to promoting horticulture, natural farming and farmer-centric support system reflect his deep commitment to the welfare and the prosperity of our farmers. రైతు బజారులను స్థాపించడం తద్వారా మరియు ఉద్యానవన పంటలను, ప్రకృతి వ్యవసాయాన్ని, రైతు కేంద్రిత సహాయ వ్యవస్థలను ప్రోత్సహించడం, ముఖ్యంగా మనం చూసినట్లయితే వారి యొక్క మార్గదర్శక కార్యక్రమాలు రైతు సంక్షేమం మరియు అభ్యున్నత పట్ల ఆయన ఎంత లోతైనటువంటి నిబద్ధత ఉందో దానికి నిలువెత్తు నిదర్శనం వారు. Through his work, he has helped to transform agriculture into a more sustainable and profit-giving livelihood. చింతలపూడి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని సిపిఐ చింతలపూడి మండల కమిటీ డిమాండ్ చేసింది. వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చింతలపూడి సిపిఐ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి తొర్లపాటి బాబు మాట్లాడుతూ చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ సీనియర్ నాయకులు ఎం వసంతరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కంచెర్ల గురవయ్య మాట్లాడుతూ విఎస్ఎస్ సభ్యులకు భూములు కేటాయించి చెట్లు పెంచుకునే అవకాశం కల్పించాలని కోరారు. అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు కేటాయించడంతో పాటు ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ కు నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా చింతలపూడి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి. అలాగే చింతలపూడి పట్టణానికి సంబంధించి చింతలపూడి ట్రాఫిక్ దృష్ట్యా చింతలపూడికి బైపాస్ రోడ్డు కూడా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఏలూరు టు మేరిహెడ్డిపాలెం, అలాగే ఫాతిమాపురం నుంచి దోకరకాదురుమల వరకు ఈ యొక్క ఉన్నటువంటి రోడ్లని 4 లేన్ల రోడ్లుగా నిర్మించాలి. ముఖ్యంగా ఈ యొక్క 4 మండలాలకు ఉపయోగపడేటువంటి చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రి అది 4 సంవత్సరాల నుంచి నిర్మాణం జరుగుతూనే ఉంది. తక్షణం ఆ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి. అదేవిధంగా ఎంతో బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి చింతలపూడి సబ్ జైలుని రాష్ట్ర వ్యాప్తంగా 16 సబ్ జైలు ఎత్తేస్తున్నారు. దానిలో చింతలపూడి సబ్ జైలు కూడా ఒకటి ఉంది. ఆ యొక్క ఎత్తేసే నిర్ణయాన్ని కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో కొలువై ఉన్న బ్రహ్మసూత్ర శివలింగ శ్రీ రాజరాజేశ్వర సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ మాసం 3వ సోమవారం పౌర్ణమి ఒకే రోజున రావడంతో ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ధర్మకర్త దల్లి నాగప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు.
శ్రావణ మాసంలోని సోమవారాలకు పరమశివుని ఆరాధనలో ప్రత్యేక ప్రాధాన్యత ఉందని భక్తులు విశ్వసిస్తారు. ఈ పవిత్ర రోజున ఉపవాసం ఉండి శివలింగానికి జలాభిషేకం, రుద్రాభిషేకం చేయడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరిసి భోగభాగ్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసమని ఆలయ ధర్మకర్త దల్లి గోపి నాగప్రసాద్ రెడ్డి తెలిపారు. ఉదయం నుంచే ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి అభిషేక కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు శివనామస్మరణతో మార్మోగాయి. అనేక వ్రతకోటీనాం ఏకబిల్వం శివార్పణం అన్నదాన సహస్రేషు సహస్రోపనయనం తథా అనేక జన్మ పాపాని ఏకబిల్వం శివార్పణం బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం. కొయ్యలగూడెం మండలం బైనగూడెం గ్రామంలో ఒక రైతు పొలంలోని కరెంట్ మోటార్ బోర్డులోకి త్రాచుపాము ప్రవేశించింది. బిర్యాల సుందరం అనే రైతు తన పొలంలో పనులు చేస్తుండగా మోటార్కు సంబంధించిన విద్యుత్ బోర్డులో పాము ఉన్నట్లు గుర్తించారు. దీంతో స్నేక్ సేవా సొసైటీ అధ్యక్షుడు చెద్దలవాడ క్రాంత్ కుమార్ కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న క్రాంత్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని చాకచక్యంగా త్రాచుపామును సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం పట్టుకున్న త్రాచుపామును సమీపంలోని మర్లగూడెం అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టారు. దీంతో రైతు సుందరంతో పాటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పాములు కనిపించినప్పుడు వాటిని చంపకుండా అనుభవజ్ఞులైన స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించాలని స్నేక్ సేవా సొసైటీ అధ్యక్షుడు చెదలవాడ క్రాంత్ కుమార్ కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో చింతలపూడి అభివృద్ధికి బాట పడింది. వాటర్ ఫౌంటైన్ ప్రారంభోత్సవంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు బడేటి చంటి వెల్లడి. గ్రామాలలో జరుగుతున్న డిస్ట్రిక్ట్ సెన్సస్ క్యాంపులకు ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలి. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ స్లివా జోజీ విజ్ఞప్తి. భూముల రీసర్వే జరుగుతున్న నేపథ్యంలో గ్రామాలలో నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య డిమాండ్. బైనేరు శ్రీ ఉమా సహిత రామలింగేశ్వర స్వామి ఆలయంలో అన్న సమారాధనకు 300 స్టీల్ ప్లేట్లు విరాళం. దాత పిండి రాముకు కృతజ్ఞతలు తెలిపిన ఆలయ ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.